ఇరాన్ మళ్లీ అగ్నిగుండమవుతోంది. వ్యాపారుల నిరసనలు ప్రజా ఆందోళనలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ఓవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. దేశంలో ఆహార కొరత తీవ్రమైంది. ఇరాన్ ఆందోళనలు ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే వైపు సాగుతున్నాయి. ఇరాన్లో తాజాగా నెలకొన్న పరిస్థితులు ఇప్పటికిప్పుడు వచ్చినవి కావు. దీని వెనుక కారణాలు, కారకులు ఎవరో విశ్లేషణ చేద్దాం. ఇరాన్ ఇప్పుడు పతనం దిశగా పయనం సాగిస్తోంది. నిత్యం ఆందోళనలు, బందులు, తుపాకుల మోతలతో దద్దరిల్లుతోంది. 2015లో ఇరాన్ అమెరికా అణు ఒప్పందం రద్దు కావడంతో అమెరికాతో మొదలైన గొడవలు ఇప్పుడు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పెరిగిన ధరలు, వ్యాపారం చేయడం అసాధ్యంగా మారడంతో టెహ్రాన్లోని వ్యాపారులు తమ షాపులను మూసివేసి నిరసన బాట పట్టారు. తొలుత మొబైల్ మార్కెట్లు, చిన్న వ్యాపారులతో మొదలైన ఈ ఆందోళనలు క్రమంగా విద్యార్థులు, కార్మికులు, సాధారణ పౌరులకు విస్తరించాయి. టెహ్రాన్ వీధుల్లో ప్రజలు భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఇజ్రాయిల్తో ఇటీవలి యుద్ధ పరిస్థితులు, అంతర్జాతీయ ఆంక్షల వల్ల పరిస్థితి మరింత విషమించింది. ఇరాన్ దారుణమైన కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. $1కు సుమారు 14.2 లక్షల రియాల్స్కు పైగా చెల్లించాల్సి వస్తోంది. కరెన్సీ పతనం కారణంగా ద్రవ్యోల్బణం 42% పైగా పెరిగింది. ఆహార సంక్షోభం 72% చేరింది. ఇరాన్లో ప్రస్తుతం ఆహార సంక్షోభం తీవ్రంగా ఉంది. తినటానికి ఉదయం ఏం దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వైద్యం, ఔషధాల కొరత 50% చేరింది. ప్రస్తుతం ఇరాన్ డ్యాముల్లో నీటి నిల్వలు తగ్గడంతో చాలా నగరాల్లో త్రాగునీటి కొరత తీవ్రంగా ఉంది. తాగునీటి సరఫరా ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కరెంటు సంక్షోభం నిత్యకృత్యమైంది. మరోవైపు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ను మార్చడం వంటి చర్యలతో మార్కెట్లను శాంతింపచేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఇంధన, నీటి కొరత కూడా తోడవడంతో ప్రజల ఆగ్రహం తగ్గడం లేదు. దీంతో దేశంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇరాన్లో దుర్భర పరిస్థితులు ఏర్పడటానికి కారణమేంటో తెలుసుకోవాలంటే దీని వెనుక ఉన్న చారిత్రక కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. రాచరికం పోయి మతవాదులు అధికారంలోకి వచ్చాక దేశ ముఖ చిత్రమే మారిపోయింది. ప్రజల జీవన విధానంపై ప్రభుత్వం ఆంక్షలు ప్రపంచ దేశాల్లో ఇరాన్ దేశాన్ని ఏకాకిని చేశాయి. ఇరాన్ ప్రజలు అభ్యుదయవాదులు. మెస్పటోమియా నాగరికత ఫరిడవిల్లిన ఈ దేశం సాంస్కృతిక వైభవానికి పెట్టింది పేరు. అయితే రాచరికం పోయి మతవాదులు అధికారంలోకి వచ్చాక దేశంలో సంప్రదాయాలు, మత విశ్వాసాల పేరుతో ఆంక్షలు మొదలయ్యాయి. రాచరిక పాలనలో పరదా పద్ధతి ఉన్నా నిర్బంధం ఉండేది కాదు. 1979లో అయతుల్లో ఖొమైనీ అధికార పగ్గాలు చేపట్టాక హిజాబ్ పాటించకపోతే మొరాలిటీ పోలీసులు తీవ్రమైన శిక్షలు వేయటం మొదలైంది. హిజాబ్ ధరించలేదన్న కారణంతో 2022లో అరెస్టు చేసిన మహసా అమినీ అనే యువతి పోలీస్ కస్టడీలో చనిపోగా ఆ ఘటన ఇరాన్ను కుదిపేసింది. దీనిపై దేశవ్యాప్తంగా యువత వీధుల్లోకి వచ్చి మోరల్ పోలీసింగ్కు వ్యతిరేకంగా ఉద్యమించింది. అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ ఉద్యమాలను కఠినంగా అణిచివేశారు. ఆ తర్వాత వైద్యుడైన మసూద్ పెజెష్కియాన్ దేశాధ్యక్ష పదవి చేపట్టారు. ఇరాన్ మోరల్ పోలీసింగ్ ను తీవ్రంగా వ్యతిరేకించిన మసూద్ దేశాన్ని సంస్కరణల వైపు నడిపిస్తానని హామీ ఇచ్చినా కీలకమైన నిర్ణయాలకు మత పెద్దల మద్దతు లేకపోవడంతో నిర్బలుడిగా మిగిలిపోయారు. అమెరికా అణు ఒప్పందం రద్దు చేసుకోవడంతో చమురు ఎగుమతుల మీదనే ఆధారపడ్డ ఇరాన్ 2018 నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. భారత్ చమురు దిగుమతుల్లో 10% ఇరాన్ దేశం నుంచే జరిగేవి. అమెరికా ఆంక్షల తర్వాత మొదట్లో భారత్ చమురు దిగుమతులు చేసుకున్న అగ్రరాజ్యం ఒత్తిళ్లతో మానుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేవలం చైనా మాత్రమే చమురు దిగుమతులు చౌకగా చేసుకుంటోంది. ఇరాన్ దేశాన్ని ఆదుకునేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో టర్కీ, రష్యాలు సుముఖంగా లేవు. ఆ రెండు దేశాలకు ఉండే సమస్యలు, పరిమితుల నేపథ్యంలో ఇరాన్ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయి. భారతదేశంలో ఉమ్మడిగా చేపట్టిన చాబహార్ ఓడరేవు అసంపూర్తిగా మిగిలిపోయింది. చైనా ఒత్తిళ్లకు తలొగ్గటంతో ఈ పరిస్థితి నెలకొందని జగమెరిగిన సత్యం. ఇలా మిత్రదేశాల సహకారం తగ్గిపోవడంతో ఇరాన్ అనాథగా మిగిలిపోవాల్సి వచ్చింది.
మరోవైపు ఇరాన్ ఏర్పాటు చేసిన మిత్ర దేశాల కూటమి బలహీనపడుతోంది. సిరియాలో అల్ బషీర్ ప్రభుత్వం కూలిపోయింది. లెబనాన్లో హిజ్బోల్లా తిరుగుబాటుదారులకు ఆయుధ సాయం చేసినా వారిని ఇజ్రాయెల్ చావుదెబ్బ కొట్టింది. ఇక ఇజ్రాయెల్ దేశంలో విధ్వంసం సృష్టించిన హమాస్ అగ్రనాయకత్వం నిర్వీర్యమైంది. ఇరాక్లో పెంచి పోషించిన షియా మిలీషియా బలహీనపడింది. ఎర్ర సముద్రంలో అలజడి సృష్టించే హుతీలను ఇరాన్ ప్రోత్సహించింది. వారిపై భారతదేశంలో సహా అన్ని దేశాలు దాడులు చేశాయి. వారిని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు చేతులు కలిపాయి. హుతీలు ఏమాత్రం ఇబ్బంది పెట్టినా పాశ్చాత్య దేశాలు చావుదెబ్బ కొడుతున్నాయి. ఈ ఉగ్రవాద సంస్థలు అన్నింటికీ సున్నీలు నాయకత్వం వహిస్తుండగా షియా దేశమైన ఇరాన్ ఆర్థికంగా సైనిక పరంగా మద్దతు ఇవ్వడం చర్చనీయాంశం. సున్నీలను యుద్ధం వైపు ఎగదోయటం వెనుక ఇరాన్ లక్ష్యం ఏంటి అనే కోణంలో పలు రకాల చర్చలు జరిగాయి. అంతర్గతంగా సున్నీలను దెబ్బతీసేందుకే ఇరాన్ వారిని ఎగదోసిందనే వాదన కూడా ఉంది. ఇరాన్లో ఆందోళనల వెనుక అమెరికా ఉందనే విమర్శలున్నాయి. అయితే ఇరాన్లో రాచరికం మళ్లీ రాబోతోందా అనే చర్చ జరుగుతోంది. ఆందోళనలు ఈ విధంగానే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఇరాన్ ప్రభుత్వం దిగిపోక తప్పని పరిస్థితులు బలపడుతున్నాయి. ఇరాన్ దేశాన్ని పహలవి రాజవంశం చివరి పాలకుడు మొహమ్మద్ రెజా పహలవి షా 1941 నుండి 1979 వరకు పరిపాలించాడు. రుహుల్లా ఖొమేనీ నాయకత్వంలోని విప్లవంతో రాచరిక వ్యవస్థను రద్దు చేసి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ను స్థాపించింది. అప్పటి నుంచి ఏదో ఒక సమయంలో ఇరాన్లో రాచరిక పునరుద్ధరణకు డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఆందోళనలతో మళ్లీ రాచరికం డిమాండ్ మొదలైంది. షా వంశస్థులు ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్నారు. వారు పరోక్షంగా ఆందోళనలకు మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం ధరల పెరుగుదల మీద మొదలైన ఆందోళనలు ప్రభుత్వాన్ని కూల్చే వైపు సాగుతున్నాయి. అంతటితో ఆగకుండా మతరాజ్యం సంఖ్యల నుంచి ఇరాన్కు విముక్తి కల్పించాలని యువత డిమాండ్ చేస్తోంది. తాజాగా ఆందోళనకారులకు అమెరికా మద్దతు ఇస్తోంది. ఇరాన్ అంతర్గత వ్యవహారంలో జోక్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. దేశంలో గత వారం నుండి నిరసనలు జరుగుతున్నాయి. వారిని అణిచేస్తే ప్రతిస్పందించడానికి వాషింగ్టన్ సన్నద్ధంగా ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫారంలో హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లారిజానీ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు. దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవడం సరికాదని హెచ్చరించారు. ఇరాన్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మత గురువుల పాలన నుంచి బయటపడితేనే దేశం బాగుపడుతుందనే ధోరణి పెరిగింది. గోతికాడ నక్కల్లా ఎదురుచూస్తున్న అమెరికా, యూరోప్ దేశాలు ఇరాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి చమురుపై పట్టు బిగించాలని పన్నాగాలు పన్నుతున్నాయి. ఇరాన్లో మతవాదుల కఠినమైన ఆంక్షలు ప్రజల్లో అసంతృప్తి పెంచాయి. ముస్లిం సమాజంలో పెద్దన్నగా వ్యవహరించాలని కలలుగన్న ఇరాన్ మత పాలకుల విధానాలు స్వదేశంలోనే విమర్శలకు గురయ్యాయి. మరికొద్ది రోజులు ఆందోళనలు ఈ విధంగానే కొనసాగితే ఇరాన్ ప్రభుత్వం దిగిపోతుందనడంలో సందేహం లేదు.